చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రారంభిస్తారు, కానీ మధ్యలో ఆపేస్తారు. జనవరి ఫస్ట్ రాగానే చాలామంది ఏం చేస్తారంటే మంచి వీడియో చూస్తారు, మోటివేషన్ వీడియో. నేను లావు తగ్గాలని, లావు తగ్గాలని మంచి వీడియో చూస్తారు, మోటివేట్ అవుతారు. ఇక స్టార్ట్ చేస్తారు, జనవరి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, సెకండ్ స్టార్ట్ చేస్తారు, ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంతగానో వాకింగ్ చేస్తారు. జనవరి థర్డ్ చూస్తే ఇంట్లో పడుకొని ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోటివేషన్తో కాదు నువ్వు బ్రతకాల్సింది. ఎవరో నిన్ను ముందుకు తోస్తే కాదు నువ్వు ముందుకు వెళ్ళాల్సింది. నీ పందెపు రంగములో నీ ఎంతకు నువ్వే ఒక దైవికమైన క్రమశిక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోటివేషన్తో నువ్వు వెళ్తే, ఎవరో నిన్ను ముందుకు తోస్తే నువ్వు వెళ్తే నువ్వు అది చేయలేవు, సాధించలేవు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంతే. నువ్వు నేర్చుకోవాలని అనుకుంటున్నావు, అది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. హల్లెలూయా. నువ్వు స్టార్ట్ చేసి ఆపేయకూడదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేర్చుకోవాలని అనుకుంటున్నావా, నేర్చుకో. ఎందుకు? చాలామంది పరిచర్య, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అదేవిధంగా చాలా పనులు చేయాలని ఆశ ఉంటుంది, కానీ చేయలేరు. ఎందుకంటే దైవికమైన క్రమశిక్షణ లేకపోవడం ద్వారానే ప్రియమైన దేవుని బిడ్డలారా పట్టుదల అనేది లేదు. కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు, స్కిప్ అయిపోతున్నావు, మధ్యలో వదిలిపెట్టేస్తున్నావు. కానీ నీ జీవితంలో ఎప్పుడైతే దైవిక క్రమశిక్షణ కలిగి ఉంటావో ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటావు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటావు.